ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే జనసేన పార్టీ మీద పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక అభియోగం జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద జరుగుతూనే ఉంది. చాలా బాధాకరమే. జనసేన పార్టీ ఎమ్మెల్యేల మీద కాదు, జనసేన పార్టీ నాయకుల మీద, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారిని కూడా వ్యక్తిగత దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే అది ప్రతిపక్ష పార్టీనా లేకపోతే పవన్ కళ్యాణ్ కి ద్రోహం చేయాలనే కొందరు వ్యక్తులు పన్నాగో తెలియదు కానీ వరుసగా పవన్ కళ్యాణ్ గారి ఎమ్మెల్యేల మీద దాడులు జరగడం మాత్రం మనం పేపర్ లో కథనాలుగా చూస్తూనే ఉన్నాం. అన్న ఎమ్మెల్యే బాలరాజు మీద, ఆ తర్వాత ఎలమంచిలి ఎమ్మెల్యే విజయ్ కుమార్ మీద, ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మీద. ఇది నిజమా అబద్ధం అన్నది పక్కన పెడితే కంటిన్యూ పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న దాడిగానే అనిపిస్తుంది. ఈ విషయంలో ప్రతిపక్షాలకి తావు ఇచ్చే పరిస్థితి జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కూడా తీసుకురాకూడదు. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. గడ్డు పరిస్థితులు క్రియేట్ చేయడానికి చాలా శక్తులు ప్రయత్నిస్తున్నాయి అన్నది మాత్రం గమనించదగ్గ విషయం. ఎందుకంటే ఒకటా రెండో ఏదో చిన్న చిన్న విషయం వచ్చినా సరే పవన్ కళ్యాణ్ పార్టీ ఎమ్మెల్యే పడిపోతున్నారు. ప్రతిపక్షాలు అయితే మనం తెలుసుకోగలం, కానీ కొన్ని శక్తులు కూడా వెనక నుంచి పనిచేస్తున్నది మాత్రం నిర్విధాంసం. ఎందుకంటే ఖచ్చితంగా పనిచేస్తున్నాయి, దీనిలో ఎటువంటి డౌట్ లేదు. కానీ అది ఎవరన్నా తెలుసుకోవడమే చాలా గొప్ప విషయం. అది తెలుసుకొని తీరాలి. దానికోసం ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఏదో తెలుగుదేశం వారు చేస్తున్నారని కూడా మనం అనలేము. ఎందుకంటే తెలుగుదేశం పవన్ కళ్యాణ్ గారికి ఎంత మిత్రత్వం ఉందో మనందరికి తెలుసు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిస్తేనే కూటమి పార్టీ. ఈ కూటమి పార్టీ ఏర్పాటుకి ముఖ్య కారకులు పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళ మధ్య మిత్రభేదం క్రియేట్ చేయడానికి ఈ పార్టీలోని ఆ పార్టీలోని కూడా కొందరు వ్యక్తులు ప్రయత్నించవచ్చు. ఎందుకంటే సీట్లు అవసరాన్ని బట్టి ఆ ఎమ్మెల్యే మీద ఏదో ఒక నింద పోస్తే ఆ ఎమ్మెల్యేకి నెక్స్ట్ ఎలక్షన్ లో సీట్ రాకుండా చేయొచ్చు, తద్వారా మనం బెనిఫిట్ పొందొచ్చు అని అక్కడ సీట్ రాని కొందరు వ్యక్తులు కూడా ప్రయత్నించవచ్చు. మనం గతంలో చూసాం, ఒక మర్డర్ కేసు విషయంలో జనసేన పార్టీ అభ్యర్థిగా అనుకున్న వ్యక్తికి సీట్ రాకపోయేసరికి ఆ వ్యక్తి మీద చాలా నిందలేసి మద్రాస్ లో మర్డర్. ఇంకా ఈ విషయంలో మనం డీప్ వెళ్ళడం అవసరం లేదు, కానీ ఇలాంటి ఎన్నో జరుగుతుంటాయి. ఎందుకంటే రాజకీయంలోని ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియని పరిస్థితులు. అదృష్టవశాత్తు ఈ పార్టీల ముఖ్య నేతలైన పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చాలా క్లారిటీగా ఉన్నారు కనుక ఇటువంటి సమస్యలు ఎన్ని వచ్చినా తట్టుకోగల శక్తి ఆ పార్టీలకి, ఆ నాయకులకు ఉంది. కానీ ఇవి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ఎమ్మెల్యేల మీద కూడా ఉంది కదా. కనీసం నిప్పు లేనిదే పొగరాదని అనుకుంటారు కదా. అసలు ఆ నిప్పు ఎందుకు రాజేయడం? వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటేనే ఇటువంటి పరిస్థితులు కలగకుండా అవుతుంది. ఎందుకంటే మనం సమస్య ఉన్న ప్రాంతంలో ఉండి సమస్య రాకూడదు అనుకుంటే ఎంత తప్పు. ఖచ్చితంగా రాజకీయాలు ఉన్నాం, అందులోని గడ్డు పరిస్థితులు ఉన్నాం. అసలు ప్రతిపక్ష పార్టీ కూడా చిన్న పార్టీ ఏం కాదు. ఎందుకంటే వాళ్ళకి గొడ్డ కాల్చి మొహం మీద వేయడం చాలా చక్కగా తెలుసు. చూడండి, చిన్న విషయం అయ్యేసరికి డబ్బా కొట్టుగా బాగా పైకి వచ్చేసి ఎంత పత్తి గింజలు మాట్లాడతారో. చేసిన అన్ని వాళ్ళు బూతు పనులన్నీ చేసేశారు, కానీ ఇప్పుడు మాత్రం అన్ని నీతులు చెప్పడానికి సిద్ధమవుతున్నారు. అటువంటి నీతులు చెప్పించుకునే స్థితి ఈ పార్టీలు కూడా ఉండకూడదు కదా. అంటే ఆ పరిస్థితి మీరు కలగజేయకూడదు. ఇటుకు పేర్చి ఒక వ్యవస్థను నిర్మించడానికి ప్రయత్నం జరుగుతుంది. అటువంటి నాయకులకి మీరు ఎంతో తోడ్పాటును అందించాలి. అది మానేసి మీరు చిన్న స్వార్థం చూపించిన అది పెద్ద బోధత్వంలో చూపించి చాలా పెద్ద స్వార్థంగా చూపిస్తారు ఈ ప్రతిపక్ష పార్టీలు. మీకు పొడిచే మీ పక్కనున్న కొందరు నాయకులు కనుక మీకు వెన్నుపోటు పడడానికి ప్రతిపక్ష పార్టీలను ఉండవసరం లేదు, మీ పక్కన కూడా ఉంటారు. కారణం ఏంటంటే సీట్లు గందరగోళం అలా ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రతి వ్యక్తికి సీటు కావాలి. ఎమ్మెల్యే సీట్ అన్నది సేవ చేయడం కాదు కదా, అది వరాలిచ్చే గని, బంగారు నిధి. తవ్వుకోవడమే. అలా తవ్వుకుంటున్నారు కొందరు, చెప్పుకుంటే సిగ్గుచేటు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా నీతిమాలిన చర్యలు చాలా చేస్తున్నారు. అది బూత్ ఒక్కటే కాదు, ల్యాండ్ కబ్జాలు, ఇన్ఫ్లుయెన్స్ చేసి పోస్టులు వేయించడాలు, కార్యకర్తలు వస్తే పలకరించిపోవడాలు, కనీసం మనుషులు 2-3 గంటలు వెయిట్ చేయించడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. అవి జరుగుతున్నాయి కనుక ప్రజల్లో కూడా మీరంటే ఏహభం వస్తుంది. మీరంటే ఏహభం వస్తే మిమ్మల్ని ఓడిస్తారు. మిమ్మల్ని ఓడిస్తే మళ్ళీ ప్రభుత్వం పడిపోవడం ఛాన్స్ ఉంది. కనుక మీరు జాగ్రత్తగా ఉండండి. గతంలోనూ కూడా మన ఛానల్లో చర్చించడం జరిగింది. మీ నీతిమాలిన చర్య ప్రజలందరికీ ఎంతో కష్టకాలం తీసుకొచ్చే పరిస్థితులు దాపురించే స్థితికి తీసుకొస్తుంది. గత 5 సంవత్సరాలు అనుభవించాం కదా, మళ్ళీ అనుభవించాలా? రాత్రనక పగలనక మీ నాయకులు, మీ అధినేతలు కష్టపడుతున్నారు. వాళ్ళకి చేయూతను అందించండి. కనీసం చేయూతను అందించకపోయినా మళ్ళీ వాళ్ళు చేపట్టుకుని కిందకి లాగే ప్రయత్నం చేయకండి. ఈ వివరణ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వివరాలు, విశ్లేషణలు, సమాచారం ఎవరైనా ఇస్తారు, కానీ పద్ధతులు చెప్పడానికి మా ఛానల్లో. కనుక మా ఛానల్లో నేను చెప్పే పద్ధతులు నచ్చినట్టయితే మీ లైకో కామెంటో చేయండి. మై మీడియా, మీ జనార్దన్.